రాములూరు చచ్చిపోయాడు. స్వామిలో చచ్చిపోయారా? ఎలా? ధర్మ సంస్థాపన కోసం నేను చంపేశాను. స్వామిలో చంపడం ఏంటి? అంజు, ముట్టుకోవద్దు. ఓ, ఇప్పుడు అర్థమవుతుంది. స్వామిలో చంపడం కోసమే ఈరొచ్చుంటావు. రామ్ భక్తులని చెప్పి మా గుళ్ళో చేరి నాతో తిరుగుతూ పెద్ద అడిగా మాడావే. అమ్మో వద్దు, నువ్వు మా గుళ్ళో ఉండొద్దు, నాతో తిరగద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. జరగబోయేదేమిటో నీకు తెలీదు. నేను నీతో ఉంటానంచి. ఏంటి జరగబోయేది? పెద్ద బ్రహ్మలాగా మాడుతున్నావే. చేసింది చాయి అని బయలుదేరు. అంజీ, నేను వెళ్ళిపోతే మళ్ళీ రాలేను. నువ్వు ఒక్కసారి వచ్చినందుకే ఇన్ని గొడవలు. మళ్ళీనా? నేను ఇప్పుడు వెళ్ళిపోతే నువ్వు పిలిచినా రాను. నేను పిలవను. పిలిచినా సరే నువ్వు రావద్దు. వెళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళనంటే ఏం చేస్తావు? ఒక్కడిచ్చా అంటే నన్నే కొడతావా? నువ్వు వెళ్ళకపోతే నువ్వు రామ్ భక్తు అంటావు కదా. మీ రాముడు మీద ఒట్టు. వెళ్ళే ముందు ఒక్క మాట. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత అవమానం జరిగినా, ఎవరు దూరమైనా, ఏది పోయినా, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. అదే నీకు దైవం. జై శ్రీరామ్.